ఎస్ సార్, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. ఏంటివి సార్ ఇవన్నీ అసలు? సో ఇది పేషెంట్ షోల్డర్ పెయిన్ సపోజ్ ఉన్న వాళ్ళకి ఎంత వరకు వాళ్ళకి ఎత్తగెళ్తున్నారు అంటే 0 to 180 degrees లో వాళ్ళ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ ఎంత ఉంది, దాన్ని బట్టి తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ ఎంత వరకు వాళ్ళ యాంగిల్ ఎత్తగెళ్తున్నారు ఒక అసెస్మెంట్. లేకపోయినా ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్ చెక్ చేసుకునే విధంగా ఉంది అన్నమాట. సో చాలా మంది ఆఫీస్ గోయర్స్ ఉంటారు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇవి చూసి నేర్చుకుని ఇంట్లో పాటిస్తారనే ఉద్దేశంతో ఇవి డిజైన్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రెచెస్ ద్వారా వాళ్ళకి ఎటువంటి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ ఉన్నా గానీ వాళ్ళకి రాకుండా చేసుకునే ప్రివెన్షన్, ఉన్న వాళ్ళకి పెయిన్ ఉన్న వాళ్ళకి తక్కువగా చేసుకునే ఈ టెక్నిక్స్ వల్ల వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వస్తుందండి. ఓకే, ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళు ఎవరికి వాళ్ళు సొంతంగా వైద్యం చేసుకోవాలి. ఇంకా ఓకే, 5 పాయింట్స్ అనేది పాటించినట్లయితే ఈజీగా మనం ఒకవేళ కొంతవరకు పెయిన్ రిలీఫ్ అనేది చేసుకోవచ్చు. సూపర్ సార్, అసలు ఐడియా చాలా బాగుంది. అంటే ఇట్ ఈస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా, సో అట్లా.